అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డబుల్ గేమ్ షురూ చేశారు. పెద్దన్నలా వ్యవహరిస్తూ ఇండియా పాకిస్తాన్ మధ్య నేను సమన్వయపరిచాను, ఈ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని తెరమిటి తీసుకొచ్చానని చెప్తూనే అమెరికా స్వార్థం కోసం ఈ యుద్ధం ఆపాడన్నట్టుగా ట్రంప్ వ్యవహారం అర్థమవుతోంది. పాకిస్తాన్ని వెనకేసుకొస్తున్నాడు. పాకిస్తాన్ని వెనకేసుకొస్తూ ట్రంప్ వ్యాఖ్యలు చేస్తున్నాడు. కొంత ఆయన యొక్క వ్యాఖ్యలు అనుమానంగా హాస్యాస్పదంగా కూడా ఉన్నాయి. ఉగ్రవాద పాకిస్తాన్కి దాదాపుగా 10,000 కోట్ల రూపాయల అప్పిచ్చాడు. ఆ తర్వాత ఇండియా పాకిస్తాన్ సమానం, సొంత లాభం చూసుకుంటున్నాడు ట్రంప్ అని రెండు కూడా సమానం అనేటువంటి ఒక మాట కూడా ఇండైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. ఆయన రీసెంట్గా ఒక ట్వీట్ కూడా చేశారు. ఆయన ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద స్ట్రాంగ్ అండ్ అన్వేవరింగ్లీ పవర్ఫుల్ లీడర్షిప్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఫర్ హ్యావింగ్ ద స్ట్రెంగ్త్, విజ్డమ్ అండ్ ఫార్ఫిటెడ్ టు ఫుల్లీ know understand that it was time to stop the current aggression that could have led to the death and destruction to so many and so much. ఆయన ఏమంటారు తెలుసా, ఇరు దేశాల మధ్య సమన్వయం కుదుర్చడం కోసం నేను ఒక లీడర్షిప్ బాధ్యతలు తీసుకున్నాను. అక్కడ ఎటువంటి డిస్ట్రాక్షన్ జరగకుండా, ప్రజలు మరణించకుండా, చాలా ప్రాణాలు పోకుండా నేను మధ్యవర్తిత్వం వహించాను. మిలియన్స్ ఆఫ్ గుడ్ అండ్ ఇన్నోసెంట్ పీపుల్ కుడ్ హ్యావ్ డైడ్. ఒకవేళ నేను కనుక ఆపకపోయి ఉంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్, మంచి ప్రజలు చనిపోయే వాళ్ళు అని చెప్తున్నాడు ఆయన. యువర్ లెగసీ ఈజ్ గ్రేట్లీ ఎన్హాన్స్డ్ అండ్ సో మచ్. ఇక్కడ యువర్ లెగసీ ఈజ్ గ్రేట్లీ ఎన్హాన్స్డ్ బై యువర్ బ్రేవ్ యాక్షన్స్. ఐఎమ్ ప్రౌడ్ దట్ యుఎస్ఏ వాజ్ ఏబుల్ టు హెల్ప్ యూ అరైవ్ అట్ దిస్ హిస్టారిక్ అండ్ హీరోయిక్ డెసిషన్. సో యుఎస్ఏ మిమ్మల్ని ఈ స్థాయిలోకి తీసుకురావడం కోసం, మిమ్మల్ని ఇద్దరి మధ్య సమన్వయం కుదిర్చడం కోసం చాలా ప్రౌడ్గా ఉందంటున్నారు ఆయన. వైల్ నాట్ ఈవెన్ డిస్కస్డ్ ఐఎమ్ గోయింగ్ టు ఇంక్రీజ్ ట్రేడ్ సబ్స్టాన్షియల్లీ విత్ బోత్ దీస్ గ్రేట్ నేషన్స్. రెండు దేశాలని సమానంగా చూస్తున్నాడు. పాపిస్టి పాకిస్తానీలతో భారతదేశాన్ని పోలుస్తున్నాడు ఆయన. ఇరు దేశాలతో ట్రేడ్ సత్సంబంధాన్ని కొనసాగిస్తాను, ఇరు దేశాలతో నేను మంచి అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తాను అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, వీళ్ళకి ఏం తెలియదుగా, నేనేం చెప్తానే వినాలే, నేను మొత్తం ప్రపంచ దేశాల్లోకి వెళ్ళా పెద్ద దేవుడిని నేనే, దయ్యాన్ని నేనే, అన్ని నేనే చెప్తాది నడవాలన్నట్టుగా ఆయన బహుశా ఆ అర్థం వచ్చే రకంగానే మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒక హాస్యాస్పదమైన విషయం ఏంటి తెలుసా, ఐ విల్ వర్క్ విత్ యూ బోత్ టు సీ ఇఫ్ ఆఫ్టర్ 1,000 years, కొన్ని 1000 ఏళ్ల తర్వాత అయినా ఏ సొల్యూషన్ కెన్ బి అరైవ్డ్ అట్ కన్సర్నింగ్ కశ్మీర్. 1000 ఏళ్ల తర్వాత అయినా కూడా మీ ఇద్దరి మధ్య గొడవలు ఈ రకంగానే ఉంటే నేను దాన్ని తీర్చడం కోసం సిద్ధంగా ఉన్నాను. కాశ్మీర్కి ఇంకా 1000 ఏళ్ల పాటుగా మీరు కొట్టక చావండి, మీరు గొడవ పడండి. పాకిస్తాన్ భారత్ పైన ఎన్ని బాంబులు వేసినా, ఎన్నిసార్లు కాశ్మీర్ కోసం పిచ్చిగా ప్రయత్నం చేసినా, దాడులు చేసినా, మన జవాన్లను హతమార్చినా కూడా, కాశ్మీర్ పైన ఎన్ని రకాలుగా దుర్మార్గంగా పాకిస్తాన్ ప్రయత్నం చేసినా, భారత్ పైన దాడులు చేసినా, టెర్రరిస్ట్ కంట్రీగా నేను వాళ్ళకి అప్పులు ఇస్తూనే ఉంటాను. వాళ్ళకి గతంలో మాదిరిగా మళ్ళీ వాళ్ళ డబ్బులు నాకు ఇచ్చి వాళ్ళ యొక్క ఆస్తులను నాకు కూడబెడితే, నాకు మార్టిగేజ్ చేస్తే వాళ్ళకు నేను వెపన్స్ ఇస్తూనే ఉంటాను. ఆ వెపన్స్తో భారత్పై దాడి చేస్తాను. అన్నీ దాడి అయిపోయిన తర్వాత మోడీ నా దోస్తు, మోడీ నా ఫ్రెండు, భారతదేశ ప్రజలు చాలా మంచి వాళ్ళు ఇలా చెప్పి మళ్ళీ అంటే ఇరు దేశాల మధ్య కొట్లాటలో గోడ మీద పిల్ల కూర్చొని ఏదో రకంగా స్వలాభం పొందే ప్రయత్నం లాగానే ట్రంప్ ప్రయత్నిస్తున్నట్టుగా అర్థమవుతోంది. ట్రంప్ మరోసారి ఆయన యొక్క దుస్సాహసాన్ని, ఆయనకున్నటువంటి ఆ దురాలోచనని, ఇరు దేశాల మధ్య గొడవ సందర్భంలో ఆయన కావాలనే ఇరు దేశాలని కంపేర్ చేస్తూ ఒక పాపిస్టి పాకిస్తానీతో, ఉగ్రవాద దేశంతో భారత్ని పోల్చడం నిజంగా ఒక భారతీయుడిగా నాకైతే అవమానంగా ఉంది ట్రంప్ ఈ రకంగా చెప్పడం పట్ల. గాడ్ బ్లెస్ ద లీడర్షిప్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఆన్ జాబ్ వెల్ డన్ అంట. సో 1000 ఏళ్ల పాటుగా మీరు ఇద్దరు గొడవ పెట్టుకుంటూనే ఉండండి. ఆ గొడవకు సంబంధించి నేను పాకిస్తాన్కి అప్పిస్తాను, పాకిస్తాన్కి డబ్బులు సమకూరుస్తాను, పాకిస్తాన్కి ఆయుధాలు పంపిస్తాను, భారత్ నా మంచి దోస్తు అంటాను, భారత ప్రజలు మంచోళ్ళు అంటాను. ఆ తర్వాత ఇద్దరు గొడవ పెట్టుకుంటుంటే నేను మధ్యలో వచ్చి పెద్దన్న పాత్ర పోషించి ఏదో రకంగా నా స్వలాభాన్ని నేను పొందుతానంటుగా ఆయన మాట్లాడుతున్నాడు. ఎస్, మా ప్రతినిధి రామ్దాస్ సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, సో ట్రంప్ వ్యాఖ్య ఎలా చూడాలి, ట్రంప్ ఈ ట్వీట్ చేస్తున్నటువంటి ఈ విషయం ఎలా ఆలోచించాలి అంటే, 1000 ఏళ్ల పాటుగా మీరు గొడవ పెట్టుకున్నా దాన్ని సమర్థవంతంగా తీర్చడం కోసం, ఒక సొల్యూషన్ తీసుకోవడం కోసం నేను ప్రయత్నం చేస్తాను అంటుగా మాట్లాడుకొస్తున్నారు ఆయన. నిన్న కూడా సీజ్ ఫైర్ ఒప్పందానికి సంబంధించింది కూడా సీజ్ ఫైర్ విషయం పైన ముందుగా మన భారత ప్రభుత్వం ప్రకటించక మునుపే ఆయన తనంతట తానే నేనే ఒక ప్రపంచ దేశాల్లోకి వెళ్ళా అగ్రజుడిని, నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు, నేనే ఈ యొక్క ఒప్పందాన్ని కుదుర్చానట్టుగా ఆయన ముందుగా అనౌన్స్ చేశారు. ఎలా చూడాలి ట్రంప్ పద్ధతి? పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నట్టుగానే కనబడుతోంది. మనకి సిమ్లా ఒప్పందం ద్వారా మనం చేసుకుంది ఏంటంటే, పాకిస్తాన్తో ఇరు దేశాలు మాత్రమే
ద్వైపాక్షిక ఒప్పందం ద్వారా చేసుకున్న ట్రీటీ అది. ఇతర దేశాలు మనకు ఇన్వాల్వ్ కావద్దు, ఇక్కడ ఏ సమస్య వచ్చినా ఇరు దేశాలు పరిష్కరించుకోవాలనేది సిమ్లా ట్రీటీ. కానీ పాకిస్తాన్ ఆ సిమ్లా ట్రీటీని ఇప్పుడు పక్కన పెట్టింది. దీంతో ఇన్ని రోజుల తర్వాత, కొన్ని దశాబ్దాల తర్వాత ఈ గొడవలో ఇప్పుడు అమెరికా ఇన్వాల్వ్ అయిన పరిస్థితి. అమెరికా వాస్తవానికి భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో అంతకుముందు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే మేము పట్టించుకోమంటూ జేడీ వాన్స్ కూడా చెప్పాడు, అది వాళ్ళిద్దరి మధ్య సమస్య అన్నట్టుగా మాట్లాడు. కానీ ఇక్కడ మార్క్ రూబియో ఎంటర్ అయ్యాడు, అమెరికా విదేశాంగ కార్యదర్శి. సౌత్ ఏషియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి, పరిస్థితులు దారుణంగా మారే అవకాశం ఉంది కాబట్టి భారత్ లాంటి దేశంతో అనవసరంగా మీరు కయ్యానికి కాల్తువద్దంటూ అటు పాకిస్తాన్ కు ఇటు భారత్ కు మధ్యవర్తిత్వం వహించి డొనాల్డ్ ట్రంప్ సూచన మేరకు ఆయన ఈ రెండు దేశాల మధ్య అయోధ్య కుదిర్చామని చెప్పారు. అంతలోనే వాళ్ళే మనకంటే ముందుగాల వాళ్ళే డొనాల్డ్ ట్రంప్ స్వయంగా నేను ఇరు దేశాల మధ్య ఒక నైట్ అంతా మేమంతా కష్టపడి మాట్లాడాం, ఇరు దేశాలు కూడా వివేకం విచక్షణ కామన్ సెన్స్ యూజ్ చేసి ఒప్పుకున్నాయి. సో పూర్తి స్థాయి ఫుల్ అండ్ సీజ్ ఫైర్ అంటూ ఫుల్ అండ్ ఇమీడియట్ సీజ్ ఫైర్ అంటూ ఆయన ఒక ట్వీట్ కూడా చేశాడు. సో అదంతా అంటే ముందే డొనాల్డ్ ట్రంప్ ఇరు దేశాల కంటే ముందే ఆయన ట్వీట్ చేశాడు. ఈవెన్ పాకిస్తాన్ తర్వాత కూడా కేవలం ట్వీట్ తోనే సరిపెట్టింది. కానీ భారతదేశం ఈ అంశాన్ని మన చిత్తశుద్ధిని చాటుకునేందుకు ఏకంగా మన విదేశాంగ కార్యదర్శి ఒక ఏఎఫ్ఎస్ ఆఫీసర్ విక్రమ్ మిస్త్రీ ఆయన స్వయంగా బ్రీఫింగ్ చేశాడు, ప్రపంచానికి అంతటి తెలియజెప్పాడు. ఇక్కడ ఇది మన చిత్తశుద్ధి, మనం స్వయంగా ప్రెస్ మీట్ ద్వారా చెప్పాం. సో ఆ రకంగా ఇప్పుడు అంటే ట్రంప్ ఇక్కడ అనుసరిస్తున్న విధానం మనకు చాలా స్పష్టమవుతుంది. ముఖ్యంగా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, అమెరికా రక్షణ మంత్రి క్వాజా ఒక అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడాడు, స్కై న్యూస్ తో మాట్లాడినప్పుడు ఆ యాంకర్ అడిగిన ప్రశ్నకి 30 ఏళ్లుగా పాశ్చాత్య దేశాలు కానీ అమెరికా కానీ మమ్మల్ని వాడుకుంటున్నాయి, భారత్ పై దాడికి మమ్మల్ని వాడుకుంటున్నాయి, మాతో ఇలాంటి చెత్త పనులు చేస్తున్నాయని క్వాజా ఏదైతే అడ్మిట్ అయ్యాడో ఒప్పుకున్నాడో అది ఇప్పుడు అక్షరాల నిజం అనిపిస్తుంది. మరొకసారి పాకిస్తాన్ అమెరికా సపోర్ట్ ఎలా చూడాలి? అమెరికా మొన్న ఐఎంఎఫ్ నిధులను విడుదల చేసింది, భారత్ దాన్ని తప్పు పట్టింది. ఐఎంఎఫ్ విడుదల చేసిన నిధులతోని అక్కడ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది, ఆయుధాలను కొంటోంది, భారత్ పై దాడి చేస్తోంది, ఉగ్రవాద దేశంగా దాన్ని మనం చూడాల్సిన అవసరం ఉందని చెప్పి భారత్ కొట్టిపారేసినా కూడా వినకుండా ఐఎంఎఫ్ నిధులు విడుదల చేశారు. ఇప్పుడు రెండు దేశాలను పోల్చి చూస్తున్నారు, రెండు దేశాల యొక్క లీడర్షిప్ని పొగుడుతున్నారు. ఆయన అటువైపుగా ఆయన డబ్బులు ఇస్తున్నారు. గతంలో మనం చూసాం కార్గిల్ వార్ సమయంలో కూడా అమెరికా పాకిస్తాన్ నిలబడింది, పాకిస్తాన్కి సపోర్ట్గా నిలబడి వెపన్స్ సప్లై చేసింది. ఇప్పుడు కూడా ఒక రకంగా పాకిస్తాన్ వైపున జాలి చూపిస్తోంది, భారత్ వైపుగా కొంత కంట్రోల్లో ఉండని చెప్తోంది. అంటే ట్రంప్ విధానం అర్థం కావడం లేదు, చాలా క్లియర్గా ఆయన పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నారని ఒక అనుమానం అయితే వ్యక్తమవుతోంది. సో పాకిస్తాన్కి ట్రంప్ ఎందుకు మద్దతుగా నిలబడుతున్నట్టుగా భావించాలి? పాకిస్తాన్ మొదటి నుంచి కూడా వాణిజ్య వైఖరి. అంటే మనం ఒకటి విషయం అర్థం చేసుకోవాలి, జో బైడెన్ ట్రంప్ కంటే ముందున్న జో బైడెన్ పాకిస్తాన్ కు F-16 యుద్ధ విమానాలు అమ్మినప్పుడు దాదాపు $450 మిలియన్ ఆయన సహాయం అందించాడు. అంటే కేవలం వాళ్ళు ఇంకో మాట చెప్పారు, ఇవి అమ్మడం ద్వారా కేవలం ఆ F-16లని భారత్ పై వినియోగించడానికి కాదు, కేవలం ఉగ్రవాదాన్ని నిరోధించడానికి మాత్రమే ఆ F-16లను మీరు వాడాలంటూ ఆయన చెప్పిన మాట. పాకిస్తాన్ నిజంగా ఉగ్రవాదాన్ని నిరోధించడానికి F-16 వాడుతుందా ఎక్కడైనా? కేవలం భారత్ పై ప్రతీకారం తీర్చుకోవడానికే వాడుతుంది. అది జో బైడెన్ చేసిన పని. అప్పుడు తర్వాత ట్రంప్ రెండోసారి పదవి ప్రమాణం చేసిన తర్వాత కూడా ఆయన కూడా తిరిగి ఈ F-16లకు సంబంధించినటువంటి నిధులను ఆయన పాకిస్తాన్ కు సమకూర్చేందుకు కొన్ని ఏదైతే ఫ్రీజ్ చేసిన అంశాల వారిగా జాబితా పెట్టాడు, 200 పైచిలకు కొన్ని వస్తువుల జాబితాలు ఉన్నాయి. సో వాటి నుంచి మినహాయించాడు ఈ F-16 విమానాలు పాకిస్తాన్ కొనుగోలు సంస్థ. ఇక్కడ చాలా క్లియర్ గా అర్థమవుతుంది, వాళ్ళంతా కూడా వాళ్ళ వాణిజ్య అవసరాలు వ్యాపారం కోసమే అక్కడ అమెరికా పనిచేస్తుంది. ముఖ్యంగా దక్షిణాసియాలో ఇక్కడ చైనాకు మింగుడు పడడం లేదు అమెరికాకు చైనాకు, కానీ పాకిస్తాన్ మచ్చిక చేసుకోవడం ద్వారా అమెరికా కొంత అటువైపు అంటే సానుకూలత కొంత ఒక బేస్ సంపాదించాలని మొదటి నుంచి చేస్తున్న ప్రయత్నం. సో ఇప్పుడు మీరు అంటున్నట్టుగా IMF విషయానికి వద్దాం. నిజంగా ఈ పాశ్చాత్య దేశాలు, నేను ఇందాక అదే చెప్పాను, క్వాజా చేస్తున్న కామెంట్ కూడా అక్షరాల సత్యం. అది 30 ఏళ్ల నుంచి పాశ్చాత్య దేశాలు అమెరికాతో సహా అన్ని దేశాలు కూడా భారత్ పైకి ఏ రకంగా పాకిస్తాన్ ఉసుగొలుపుతున్నాయి మనకు ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. అసలు పాకిస్తాన్ కు బెయిల్అవుట్ ప్యాకేజ్ ఇవ్వద్దంటూ మనము మొదటి నుంచి కూడా IMF దగ్గర గత 15 రోజులుగా వాదిస్తున్న పరిస్థితి. కానీ నిన్న జరిగింది దానికి చాలా విరుద్ధం. ఎందుకంటే పాశ్చాత్య దేశాలు కూడా 2 నాలుకల ధోరణితో ఏ రకంగా వ్యవహరిస్తున్నాయని మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఈ పాశ్చాత్య దేశాలు రష్యాకు 10,000 పైగా ఆంక్షలు విధించిన పరిస్థితి. అలాగే రష్యాకు చెందినటువంటి 2,40,000 కోట్ల రూపాయల డబ్బును కూడా ఫ్రీజ్ చేశారు. అక్కడితో ఆగకుండా స్విఫ్ట్ ఖాతాలను కూడా నిలిపివేశారు. అనేక దేశాల సంస్థలు కూడా రష్యాలో తమ వ్యాపార కార్యక్రమాలను కూడా నిలిపివేసేలా ప్లాన్ చేశాయి. ఆ సమయంలో యూరోపియన్ యూనియన్ దేశాలు
అత్యవసరంగా స్పందించి అన్ని చర్యలు చేపట్టిన పరిస్థితి. సో ఆ రకంగా అది కానీ ఇక్కడ ఇవే దేశాలు ఇండియా పాకిస్తాన్ విషయాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. రుణాలను అందించే విషయంలో తమకున్న పవర్స్ అన్ని కూడా ఉపయోగించి IMF నుంచి పాకిస్తాన్ కు దాదాపు ఇప్పుడు $1 బిలియన్ అంటే దాదాపుగా 8,000 కోట్లు అనుకుందాం, అంటే 7,800 కోట్ల పైగా ఉంటుంది సుమారుగా. సరే 8,000 కోట్ల సాయం అందజేస్తాయి ఈ పాశ్చాత్య దేశాలను కూడా. అయితే ఈ కుటీల ద్వంద్వ నీతిపైనే భారతదేశంలో ఇప్పుడు చర్చ సాగుతుంది. ప్రస్తుతం పాకిస్తాన్ కు డబ్బులు ఇప్పించేందుకు ఈవెన్ అమెరికా కాదు, ఫ్రాన్స్, జర్మనీ, UK, చైనా, అమెరికా ఇవన్నీ కూడా తమ ఓటింగ్ పవర్ ద్వారా పరోక్షంగా సహాయం చేయడాన్ని ఇక్కడ మనం ఆలోచించాల్సిన అంశం. ఎందుకంటే ఈ కోటా విధానం కింద ఆర్థిక వ్యవస్థ ఆధారంగా ఈ ఓటింగ్ రైట్స్ ఇవ్వబడతాయి. వాస్తవానికి IMF లో మెజార్టీ కోటా మనం ఇందాక చెప్పుకున్న దేశాలు, ఈ అగ్ర దేశాలన్నీ కూడా అవన్నీ కూడా ఓటింగ్ రైట్ ద్వారా ఇప్పుడు పాకిస్తాన్ కు ఆర్థిక సాయం అందించేందుకు కష్టపడుతున్నాయి. మనం ఒకటే మొత్తుకుంటున్నాం, డబ్బులు ఇవ్వకుండా మొర్రో వాడు ఉగ్రవాదానికి మళ్లిస్తున్నాడని మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళు తిరిగి IMF ద్వారా వానికి నిధులు వచ్చే ప్రయత్నం చేశారు. సో వాస్తవానికి భారత్, చైనా, అమెరికా కంటే వెనుకన అభివృద్ధి చెందిన దేశంగా ఉండడంతో కేవలం మనం 2.7% ఓటింగ్ పవర్ కలిగి ఉన్నాం. సో కానీ అమెరికా అత్యధికంగా 17% ఓటింగ్ పవర్ హోల్డ్ చేస్తుంది IMF లో. సో ఆ రకంగా ఒకే పరిస్థితి ఉన్నప్పటికీ రష్యా విషయంలో ఒకలా, పాకిస్తాన్ విషయంలో మరలా ఈ పాశ్చాత్య దేశాలు వ్యవహరిస్తున్నాయి. సో వాటి నిజాయితీ ఏంటనేది, వాటి క్రెడిబిలిటీ ఏంటనేది మనకి అర్థమవుతుంది. పైగా తమ దాకా వస్తే ఒక ధోరణి, వేరే దేశాల విషయంలో మరొక ధోరణి అన్నట్టుగా స్పందిస్తున్న పరిస్థితి వస్తుంది. సరే, ఇప్పుడు పాకిస్తాన్ కు 8,000 కోట్లు ఇచ్చిన ఎన్ని రోజులు అవి ఉపయోగపడతాయని ఒకసారి మనం సోషల్ మీడియాలో మేము చూస్తే కూడా 10 రోజులకు కూడా సరిపోవు అనేది అందరికీ తెలిసిన విషయం. ఇదే విషయం ఇప్పుడు నెట్టింట కూడా మీమ్స్ రూపంలో వైరల్ అవుతున్నాయి. సో ఆ రకంగా పాకిస్తాన్ కు తాజాగా ఆర్థిక సాయం చేయడం ద్వారా IMF దానికి అత్యవసర సాయం కింద ఈ 8,000 కోట్ల రుణం ఇవ్వడం భారత్ ఎంత వ్యతిరేకిస్తున్నప్పటికీ పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడబోతుంది. కేవలం మనం కన్ఫైన్ టాపిక్ మాట్లాడుతుంటే డొనాల్డ్ ట్రంప్ ఈ ట్వీట్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? 1000 ఏళ్ల పాటుగా ఇంకా ఇండియా, పాకిస్తాన్, కాశ్మీర్ కోసం పోరాడాల్సిందే, మీరిద్దరు కొట్టుక చావండి అన్నట్టుగానే పెట్టారు ఆయన. 1000 ఏళ్ల తర్వాత అయినా సరే దీనికి ఒక సొల్యూషన్ నేను తీసుకొస్తాను అనే రకంగా మాట్లాడుతున్నారంటే ఇప్పట్లో ఈ సొల్యూషన్ రాకూడదు అనే రకంగా ఆలోచన చేస్తున్నారా? ప్రధానంగా మనం పోరాడేది ఒకటే, ఉగ్రవాదులు మరోసారి భారత్ వైపుగా వచ్చి దాడులు చేయకూడదు. అట్ ది సేమ్ టైం మన భారతీయ లక్ష్యం కూడా POKని మనం స్వాధీనపరచుకోవాలి లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాము. ప్రజెంట్ మనం దాడి చేస్తుంది కూడా ఉగ్రవాదులపైనే, అక్కడ సామాన్య సివిలియన్స్ పైన కాదు. కానీ పాకిస్తాన్ మన సివిలియన్స్ని టార్గెట్ చేసింది, చాలా మంది సివిలియన్స్ని నేలమట్టం చేసింది, అక్కడ జవాన్లని హతమార్చింది. సో ట్రంప్ ఈ విషయంలో పైన మన సివిలియన్స్ యొక్క మరణం గురించి ఎక్కడ కూడా సానుభూతి వ్యక్తపరచలేదు, ఆయన కండోలెన్సెస్ తెలియచేయలేదు. కానీ అమెరికా పాకిస్తాన్ వైపు నిలబడి ఇరు దేశాలు సైలెంట్గా ఉండండి, ఎస్కలేట్ చేయకండి, డిఎస్కలేట్ కోసం ప్రయత్నం చేయండి, శాంతి నెలకొల్పండి, ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నారు. అంటే అక్కడ పాకిస్తాన్ది ఏం తప్పు లేదు అనే భావనలో ట్రంప్ ఉన్నారా? ఒక విషయం చెప్తాను. ఇవాళ మీరు చెప్తున్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా ట్వీట్ ఏంటంటే, దాడులు పౌరుల మరణాలు వినాశనానికి దారితీస్తాయి, చారిత్రాత్మక కాల్పుల విరమణ విషయంలో అమెరికా సహాయపడినందుకు నేను చాలా గర్విస్తున్నా, చర్చించకపోయినా ఈ 2 దేశాలతో వాణిజ్యాన్ని పెంచుతా, ఇక్కడ కూడా వాని బుద్ధి బయటపడుతుంది. సో ఆ రకంగా 1000 ఏళ్ల తర్వాత అయినా కాశ్మీర్ విషయంలో పరిష్కారం లభిస్తుందో లేదో, కానీ ఈ విషయంలో మాత్రం పరిష్కారం కోసం 2 దేశాలతో నేను కలిసి మధ్యలో పనిచేస్తా, మీడియేటర్ గా పనిచేస్తా అంటూ ట్రంప్ ఏదో గర్వంగా చెప్పుకుంటున్న పరిస్థితి. వాస్తవానికి ఒక విషయం మీకు గుర్తు చేయాలి, మొదటి నుంచి కూడా అమెరికా ఉగ్రవాదం నుంచి ఏ రకంగా ముప్పు ఎదుర్కొంటుందో ఎప్పుడు తెలిసి వచ్చింది? అమెరికాకి అల్ ఖైదా రూపంలో తెలిసొచ్చింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ ను కూల్చివేయడం తర్వాత అమెరికాకి ఆ దేశ పౌరుల్ని దాదాపు 3,000 మందికి పైగా కోల్పోయిన తర్వాత అసలు ఉగ్రవాదం అంటే ఏంది, ఏ రకంగా పెంచి పోషిస్తుంది ఈ కొన్ని దేశాలన్నిటి అప్పుడు అమెరికాకి తెలిసి వచ్చింది. అప్పుడు ఒసామా బిన్ లాడెన్ టార్గెట్ చేసి పాకిస్తాన్ భూభాగంలోని అబోటాబాద్ లోకి వెళ్లి 2011లో అమెరికన్ నేవీ సీల్స్ బిన్ లాడెన్ మట్టు పెట్టినాయి అబోటాబాద్ లో, ఇస్లామాబాద్ దగ్గర. ఆ రకంగా అంటే అమెరికా మాత్రం పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని మాత్రం చంపొచ్చు, కానీ భారత్ మాత్రం అమెరికా చెప్తున్నట్టుగా పాకిస్తాన్ భూభాగంలో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అదే జరుగుతోంది. అంటే అమెరికా గతంలో ట్విన్ టవర్స్ పేల్చిన సమయంలో దాన్ని ఖండించి ఏకంగా మీరు అంటున్నట్టుగా పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళిపోయి వారికి కావాల్సినటువంటి శత్రువులను చంపేసుకోవచ్చు. కానీ పాకిస్తాన్ భారత్ పైన ఇష్టానుసారంగా దాడులకు తెరలేపుతూ మన సివిలియన్ హతమార్చినా, మన పైన దాడులు చేసినా, మన రిసోర్సెస్ని దెబ్బతీసినా, మనకు రావాల్సినటువంటి అనేక రకాలుగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో, అంటే ఉదాహరణకి ఇండస్ వాటర్ ఇవన్నీ కూడా మన దయాదాక్షలతో బతుకుతూ పాకిస్తాన్ ఎన్ని రకాలుగా కవ్వింపు చర్యలకు పాల్పడ మనం చూస్తూ మౌనంగా ఊరుకోవాలి. ట్రంప్ చెప్పారు కానీ సైలెంట్గా ఉండాలా? ఇప్పుడైనా ఇరు దేశాలతో నేను మళ్ళీ ట్రేడ్ చేస్తానంటున్నారు. అంటే దాని నుంచి ఇద్దరిని కంపేర్ చేస్తూ, ఇద్దరిని సేమ్ సరిసమానంగా పోలుస్తూ
పాకిస్తాన్తో భారతదేశాన్ని పోలుస్తూ ట్వీట్ చేశారు ఆయన. ఎలా చూడాలి దీన్ని? డెఫినెట్ గా ఇప్పుడు మీరు అంటున్నట్టుగా ఓవరాల్ గా ఒకటే కన్క్లూజన్కి వద్దాం. కంప్లీట్ గా అమెరికా అనేది వాణిజ్య అవసరాల కోసమే ఇదంతా నాటకం ఆడుతున్నట్టుగా అర్థమవుతుంది. కేవలం అంటే ఇప్పుడు ఈ పహల్గామ్ అటాక్ తర్వాత ఏప్రిల్ 22 తర్వాత ఏదైతే భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఉన్నాయో అవన్నీ చాలా ముదిరి పాకాన పడ్డాయి. ఏకంగా రెండు దేశాలు ఇంకా యుద్ధానికి దిగే పరిస్థితి వచ్చింది. నిన్నటి వరకు కూడా ఈవెన్ నిన్న సీజ్ ఫైర్ అయినాక కూడా వాళ్ళు కయ్యానికి కాలు దూతూ మళ్ళీ మనపైకి దాడులు దిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ అమెరికా జోక్యం చేసుకోవడం, అమెరికా ఏదో పెద్దన్న పాత్ర వహించామంటూ జోక్యం చేసుకోవడం, అక్కడ మనం అమెరికాకు విలువనివ్వడం, సరే మిత్ర దేశంగా ఇప్పుడు మనకు దగ్గర అవుతున్న నేపథ్యంలో అటు అమెరికా మాట ప్రకారం మనం ఆ పాకిస్తాన్ మనల్ని మనపై అంటే దాడులు జరగకుండా అమెరికాతో వెంపర్లాడడం, ఇటు మన్ను కోరుకోవడంతో మనం ఇదంతా ఒప్పుకున్న పరిస్థితి. ఇక్కడ మనం మూడో దేశానికి విలువనిచ్చి ఇక్కడ మనం కాస్త సైలెంట్ అయిన పరిస్థితి. కానీ అమెరికా మాత్రం ఎట్టి పరిస్థితిలో అక్కడ వాణిజ్య అవసరాలు, వాణిజ్య ఒప్పందాలే లక్ష్యంగా అక్కడ వాళ్ళు పనిచేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ప్రధానంగా ఇటు పాకిస్తాన్ ను అటు భారత్ ను రెండు దిక్కులా రెండు దేశాలతో వాణిజ్యమే ముఖ్య లక్ష్యంగా ఇక్కడ అమెరికా పనిచేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. మొదటి నుంచి కూడా నేను మళ్ళీ అదే చెప్తాను, వెరీ క్లియర్. ఆ దేశానికి చెందిన రక్షణ మంత్రి చాలా స్పష్టంగా చెప్పాడు, పాకిస్తాన్ ను వాడుకుంటున్నాయని చెప్తున్నారు. అది మాత్రం పక్కా నిజంగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. పాకిస్తాన్ ను కేవలం ఇక్కడ అవసరంగా వాడుకుంటుంది. పాకిస్తాన్ ను మచ్చిక చేసుకోవడం ద్వారా చైనా విషయంలో కొంత ఎప్పుడైనా భవిష్యత్తులో అవసరమైతే పాకిస్తాన్ భూభాగాన్ని వాడుకోవడానికో చైనాపై ఏదైనా అటాక్ చేయడానిక లేదా చైనాను ఛాలెంజ్ చేయడానిక అమెరికా ఆలోచిస్తుంది తప్పించి ఇక్కడ వేరే ఇతరత్ర ఏం లేదు. కానీ ఇప్పుడు భారత్ కు ఒక రకంగా ఈ ద్వంద్వ వైఖరి ద్వారా అమెరికా మరొకసారి మోసం చేసిందని అనుకోవాలి. ఇక్కడ వాస్తవానికి సీజ్ ఫైర్ ఉల్లంఘించి పాకిస్తాన్ నిన్నంతా కూడా దాడులు చేసిన పరిస్థితి. మరి దీనికి ఇంతవరకు కూడా ఎవరు రియాక్ట్ అవ్వని పరిస్థితి. ఆ మార్క్ రూబియో రియాక్ట్ కాలేదు, ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా రియాక్ట్ అవ్వని పరిస్థితి. కానీ భారతదేశంపై ఎంత సహనంగా ఉన్నా, ఎంత ఓర్పుతో ఉన్నా నిజంగా మనలాంటి శత్రు దేశం దొరకడం పాకిస్తాన్కి అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే ఎంత సహనంగా ఉంటున్నాం, వాడు ఎంత దాడులు చేసినా, ఎంత కవింపు చర్యలు చేపట్టినా కూడా మనం చాలా హుందాగా చాలా పక్కాగా వ్యవహరిస్తున్నాం. ఎక్కడ మనం సహనం కోల్పోవట్లేదు. మనం అనుకుంటే కూడా వాళ్ళలాగా మనం స్టేట్మెంట్ ఇవ్వచ్చు. మనం అనుకుంటే కూడా లేపేస్తాం, లేకుంటే అది చేస్తాం ఇది చేస్తాం అంటూ గంటలో చేస్తాం, ఈ పని స్మాష్ చేస్తామంటే ఎన్నో స్టేట్మెంట్ ఇవ్వచ్చు. కానీ మనం ఎంతో సమయంతో వ్యవహరిస్తున్న పరిస్థితి. అంత సమయంతో వ్యవహరించినప్పటికీ కూడా అంత కుటిల నీతి ప్రదర్శిస్తున్నారు. సో అన్ని రకాలుగా ఒక ప్రయోగ కేంద్రంగా వాడుకుంటూ పాకిస్తాన్ని భారత్ పైకి ఎగదోస్తున్నారంటే ప్రస్తుతం ఈ సందేహాలు అవునని అనిపిస్తున్నాయి. సో ఓవరాల్ గా భారత్ అయితే అన్ని గమనిస్తుంది. చూడాలి అంటే భవిష్యత్తులో ఇప్పుడు మోదీ ప్రభుత్వం చాలా కఠినంగా వివరించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ మనం రాజీ పడే అవకాశమే లేదు. సో ఇప్పటికైతే మనం కేవలం సీజ్ ఫైర్ సంబంధించి కొన్ని అంశాల వారిగా ఉన్నాం కాబట్టి ఇక్కడ ఎక్కడ ఇండస్ వాటర్ ట్రీటీ మనం క్యాన్సిల్ చేసుకోలేదు, ఎక్కడ వీసాల విషయంలో పునరుద్ధరించలేదు, ఎక్కడ బార్డర్ మళ్ళీ ఓపెన్ చేస్తామని చెప్పలేదు, ఎక్కడ మనము వాణిజ్య సంబంధించినటువంటి యుద్ధాన్ని ఆపుతామని చెప్పలేదు, దౌత్య యుద్ధమని ఆపుతామని చెప్పలేదు. సో ట్రేడ్ టారిఫ్ కొనసాగుతుంది. అవన్నీ యాజ్ యూజువల్ గా కంటిన్యూ అవుతాయి. పాకిస్తాన్ పై ఒత్తిడి ఉండే ఉంటుంది 100%. అమెరికా మనకు సహాయం చేసినా చేయకపోయినా లేదా ఇతరత్ర మిగతా దేశాలన్నీ కూడా మన పట్ల ఏ రకమైన వైఖరి ఉన్నా కూడా మనం ప్రపంచానికి పాకిస్తాన్ వైఖరి ఏంటో ఎండగడుతున్నాయి. పాకిస్తాన్ ఏ రకంగా ఎదుర్కోవాలో భారత్ అన్ని విధాల సంసిద్ధంగా ఉంది. ఒకప్పటి భారత్ కాదు ఇది, ఇప్పటి భారత్ వేరు, ఇప్పుడున్న పవర్ వేరు. భారత్ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక శక్తి, అలాగే ప్రపంచంలో అతి పెద్ద 3వ సైనిక శక్తి మనం. సో రకంగా దాదాపు 3-4 స్థానాల్లో ఉన్నాం. ఆ రకంగా అన్ని విధాలా మనం ఇప్పుడు అగ్రగామిగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో అమెరికా మన విషయంలో ద్వంద్వ వైఖరితో ఉన్నా లేకున్నా, పాశ్చాత్య దేశాల వైఖరి ఎలా ఉన్నా లేకున్నా భారత్ మాత్రం ఖచ్చితంగా ముందుకు దూసుకెళ్తుంది. భవిష్యత్తులో మనం ఒకటే చెప్పాం, యాక్ట్ ఆఫ్ వార్ కింద పరిగణిస్తామని. మనం ఒకటే ఇక్కడ సిమ్లా ఒప్పందం రద్దవడంతోనే ఈ 3వ దేశం ఇన్వాల్వ్ అవ్వడం ఇక్కడ చాలా పెద్ద తప్పిదం ఇది. బట్ భారత్ మాత్రం ఏం చేయాలో అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉంది. రైట్ రామ్దాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చాలా అనుమానంగా హాస్యాస్పదంగా కూడా ఉంది. పాకిస్తాన్ భారత్ని రెండు పోల్చుతూ ఆయన మాట్లాడుకొచ్చాడు. ఇరు దేశాలకు సంబంధించినటువంటి ఒక హిస్టారికల్ ఈ వార్ని నేను ఆపాను, నేను ఒక మధ్యవర్తిత్వం వహించాను, దీన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశానని చెప్తూనే ఇరు దేశాల లీడర్షిప్స్ని పొగిడాడు. ఇరు దేశాలకు సంబంధించినటువంటి ట్రేడ్ని నేను కంటిన్యూ చేస్తానని చెప్పుకొచ్చాడు. ఇరు దేశాలు కూడా తమ ప్రజల్ని కోల్పోకూడదు అని చెప్పి నేను ఈ వార్లో ఇన్వాల్వ్ అయ్యానని మీడియేషన్ తీసుకున్నానన్నారు. దీంతో పాటుగా 1000 ఏళ్ల పాటుగా మీరు పోరాడినా కూడా, 1000 ఏళ్ల పాటుగా మీరు గొడవ పెట్టుకొని కొట్టుకొచ్చొచ్చినా కూడా నేను తర్వాత దానికి ఒక సొల్యూషన్ నేను కనుగొంటాను ఆఫ్టర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అంటూ కూడా ఆయన మెన్షన్ చేశారు. అంటే మనం ఇక్కడ ఏమాత్రం కూడా మోడీని కూడా ట్రంప్ని కూడా నమ్మడానికి లేదు అనేది మాత్రం చాలామంది అనుకుంటున్నారు, చాలామంది చర్చిస్తున్నారు. ఎందుకంటే
ఆయన మన సివిలియన్స్ మరణించారు, మన సివిలియన్స్ దెబ్బతిన్నారు, సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతినింది, కానీ పాకిస్తాన్తో భారత్ని పోల్చారు. మనం ఎక్కడ కూడా పాకిస్తాన్ సివిలియన్స్ని టార్గెట్ చేయలేదు. పాకిస్తాన్ ఉగ్రస్థావరాలను మాత్రం పేల్చేసాం. పాకిస్తాన్ ఆర్మీ దాడి చేస్తుంటే ప్రతిదాడిగా మనం మాత్రం దానికి రెస్పాండ్ అయ్యాం. కానీ ఆయన పాకిస్తాన్ డబ్బులు ఇస్తాడు. పాకిస్తాన్ గతంలో జో బైడెన్ లాంటి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు పాకిస్తాన్కి ఫైటర్ జెట్స్ పంపిస్తాడు, పాకిస్తాన్కి డబ్బులు సమకూరుస్తారు, పాకిస్తాన్కి ఆయుధాలు ఇస్తారు. ఇలా అన్ని పాకిస్తాన్కి చేస్తారు. కానీ మోదీ నా దోస్త్ అంటారు, మోదీ భారతీయులు చాలా గొప్పవాళ్ళంటారు. ఈ రకంగా మాట్లాడుతూ ద్వంద్వ వైఖరితో అగ్రరాజ్యాలు దేశంగా ఇలాగనే ఉంటాయి. రెండు దేశాల మధ్య గొడవ జరుగుతూ ఉంటే ఎవరినో ఒకరికి సపోర్ట్ ఇవ్వడము, వెన్నుపోటు పడడం ఇలాంటివి చేసేసి అక్కడ దేశంలో ఉన్నటువంటి రిసోర్సెస్ని, అక్కడ దేశంలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మొత్తం దెబ్బతీసి వీళ్ళు ఎప్పటికి కూడా అగ్రజులుగానే ఉండే విధంగా ఉండేటువంటి ఒక ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. బహుశా అటువంటి ప్రయత్నమే ఇది. ఆయన ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చూస్తే నిజంగా నాకైతే అనుమానంగా, హాస్యాస్పదంగా ఉంది. పాకిస్తాన్కి ఆయన సపోర్ట్ ఇస్తున్నట్టుగానే ఆ ట్వీట్ అర్థమవుతుంది. ఒకసారి పిసిఆర్ ట్వీట్ ప్లే చేయండి. సో ట్వీట్లో చూస్తుంటే నిజంగా ఆయన 1000 years later also I'll make a concern about Kashmir issue అంటున్నారు ఆయన. వెరీ ప్రౌడ్ ఆఫ్ స్ట్రాంగ్ అండ్ అన్వేవరింగ్లీ powerful leadership of India and Pakistan for having the strength, wisdom and forfeited to fully know and understand that it was time to stop the current aggression. So చివరిగా ఒకసారి చూడండి, చివరి లైన్స్లో మీకు కనబడుతుంది కదా, I will work with you both to see if after 1000 years a solution can be arrived at concerning Kashmir. కనీసం 1000 ఏళ్ల తర్వాత అయినా కూడా దీనికి ఒక పరిష్కార మార్గం వెతకాలంటే అది నేనే అన్న రకంగా ఉంటుండే ఒక అహంకార పూరితంగా ఆయన మాట్లాడుతున్నట్టుగా అర్థమవుతోంది. సో మీకేమర్థమైంది డొనాల్డ్ ట్రంప్ ట్వీట్? మీరు ఎలా చూస్తారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.